పిండి కొద్ది రొట్టి అన్నారు పెద్దలు. ఏంటి కొత్త సంవత్సరంలో పాత సామెతలు ఎందుకు నాయన మాకు అంటారా? వినండి మరి. అందుకే ముందు ఒక కథ చెప్తా. మీరు వరుసగా ఆపకుండా ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తికెళ్ళారనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ 5th కిలోమీటర్ మీరు అలసిపోయి కొబ్బరి నీళ్ళు తాగి శుభ్రంగా పడుకుని పోతారు. అదే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక 10 కిలోమీటర్ల వరకు నడవచ్చేమో. అదే మీకు బాగా కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్స్, మీతో బాగా సింక్లో ఉండే వాళ్ళు అందరితో కలిసి నడిచారనుకోండి, ఒక 15 కిలోమీటర్లు కూడా నడవచ్చు, చెప్పలేం. సో మీరు చేసే పని అదే, కానీ చేసే విధానం మారింది, వచ్చే రిజల్ట్ కూడా మారిపోయింది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కాలిఫోర్నియాలో ఒక సెంటనరీ బల్బ్ ఉందండి. అది 1901లో ఆన్ చేశారు. ఇప్పటి వరకు స్విచ్ ఆపనే లేదు. అది ఇప్పటికి కూడా వెలుగుతూనే ఉంది. అది నాకు తెలిసి రికార్డు, ప్రపంచంలోనే ఎక్కడ అంత లాంగెస్ట్ లైట్ ఎప్పుడు లేదు. అప్పట్లో తయారు చేసిన రిచ్ మెటీరియల్, దాని కార్బన్ ఫిల్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దాన్ని ఒక్కసారి కూడా స్విచ్ ఆఫ్ చేయలేదు కాబట్టి అది ఇప్పటికే వెలుగుతుంది. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి మీరు బల్బుని ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేశారో దాని ఫిల్మెంట్ నెమ్మదిగా కాలిపోతూ వస్తుందిట. అందుకే లైఫ్ టైం ఎప్పుడు తగ్గుతుంది అంటే, మీరు అస్తమానం ఆపి వెలిగి చేస్తూ ఉంటే దాని లైఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 10 ఏళ్ల పాటు వెలిగే లైట్ కావాలి, లైట్ బల్బ్ కావాలని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తయారు చేయగలరు. తయారు చేసేదానికి కావాల్సిన దాని రా మెటీరియల్స్ని బట్టి మీకు మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే అవ్వచ్చేమో, కానీ బట్ తయారు చేసి అయితే ఖచ్చితంగా ఇవ్వగలరు. అందుకని సరే పని మీకు అమ్మేస్తే వాడు ఏం చేస్తాడు, ఒక 10 ఏళ్ల పాటు ఇంక వేరే బల్బ్ ఏం లేకుండా, వాడు ప్రాఫిట్ లేకుండా కంపెనీ మూసి కూర్చోవాలి. అందుకనే ఏం చేశారంటే, కంపెనీ వాళ్ళందరూ కలిసి, మనం ఏ లైట్ బల్బ్ అమ్మినా, ఏ ట్యూబ్ లైట్ అమ్మినా, ఏ ఎల్ఈడి అమ్మినా కానీ 1000 గంటలు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలి. సో దట్ మనకు కూడా ప్రాఫిట్లు వస్తాయి, అందరం హ్యాపీగా ఉంటామని అనుకున్నారనమాట. దీని వెనకాల ఉన్న ఆంతర్యం గమనించండి. మెల్లగా అయినా సరే మీరు మొదలుపెట్టిన పనిని అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, మీరు సాధించేది ఎక్కువ ఉంటుంది. సో ఆ లైట్ బల్బ్నే మనం ఎగ్జాంపుల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ఎప్పటికైనా ఏదైనా సాధిస్తాం. కాబట్టి ఆపకండి. ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమంది అచీవర్స్ ఉంటారు జనవరి 1 తాలూకని. ఆ అచీవర్స్ కానీ, అండర్ అచీవర్స్ కానీ, ఆల్రెడీ మాట తప్పిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆపకండి. సెంటినరీ బల్బ్ని ఆదర్శంగా తీసుకోండి. నడుస్తూ ఉండండి, పరిగెత్తకపోయినా పర్లేదు. ఒకవేళ నడవలేకపోతే కనీసం పాకండి.